ప్రార్థన. మరి మళ్ళొకసారి ఈ యొక్క ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా మనం కలుసుకోవడానికి పవిత్ర మహాకృపను బట్టి స్తుతిస్తూ ప్రార్థనతో ఈ కాలంలో మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. జీవాధిపతి పరిశుద్ధుడా, ప్రేమగల మా యేసు ప్రభువా స్తోత్రాలు. నీ కృపను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ శక్తి చేత, నీ బలము చేత, నీ మహిమాతి కారణముల చేత ప్రభా ఈ రీతిగా సజీవులతో ఉంచి నేను స్తుతించడానికి, ఆరాధించడానికి, కీర్తించడానికి, భయపరచడానికి నీవిచ్చిన కృపా భాగ్యం కొరకు నీకు వందనాలు ప్రభా. మా జీవితంలో అననుకూల పరిస్థితులు మీ యొక్క ఆరాధనకు ఆటంకముగా ఉన్నా మేమైతే ప్రభా ఆయన కొద్దిమందిగా ప్రభా మరి చిన్న సంఘానికి అలాగే ప్రభా వీక్షకులకి మేలుకరంగా ఉండేవాళ్ళుగా ప్రభా మరి ఈ ఫేస్బుక్ని అలాగే ప్రభా మరి యూట్యూబ్ని ఆధారంగా చేసుకుని ప్రకటించడానికి మీరు ఇచ్చిన కృపా భాగ్యముగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాను. నాతో ఉన్నదేవా, మాతో ఉన్నదేవా స్తోత్రాలు. పాడు పాటలను హెమ్మతుపడి ప్రార్థన ద్వారా మీ కార్యక్రమం జరిగించండి. మీ వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడుకుంటుంచమని సమస్త మహిమాగంధ ప్రభావాలు మాతో పొందుకోమని క్రీస్తు ప్రభావాలను ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాటలు పడుకుందాం. మన మధ్యలో మరి సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు వచ్చి ప్రత్యేక పాటలు పాడిస్తారు. పాటలు కమా.
నీకంటే నమ్మకం. మళ్ళీ చెప్పండి. కీర్తన భాగము 40వ కీర్తన మొదటి 3 వచనాలు.
చదువుకుందాం. 40వ కీర్తన 13 వచనాలు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన చెవి ఎక్కి నా మొరను ఆలకించాను. నాశనకరమైన గుట్టలో నుండి, జిగటగల ఊపిలో నుండి ఆయనను పైకెత్తాడు. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులో స్థిరపరచను. తనకు స్తోత్రరూపము కృత గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవాయందు నమ్మిక ఇచ్చెదరు. ప్రార్థిస్తున్నాం. ప్రార్థన. మన దేవుడు ఆయన మరి మన కష్టకాలంలో 3 రీతులుగా మనల్ని తన కృప చొప్పున మనం జ్ఞాపకం చేసుకుని సజీవ లెక్కల నుంచి కరోనాతో కఠినమైన పరిస్థితులు ఎదుర్కొనే ప్రపంచంలో చిన్న మందగా నన్ను మిమ్మల్ని ఉంచి ఈ మాదిరిగా తండ్రి అబ్బా అని పిలవటానికి ప్రవహించిన కార్యాన్ని ఆధారంగా చేసుకుని మన ప్రభువుని స్థుతిద్దాం. ఏంటంటే ఈ మొదటి 3 వచనాల్లో ఆయన సహనముతో కనిపెట్టుకునుట అంటే పరిస్థితులు వేదనలు బాగా మన చుట్టూ ఉన్నా కానీ నీకు సహనము అనే అలవాటును, సహనము అనే లక్షణాన్ని అలవాటుగా చేసుకుని నువ్వు దేవుడి కొరకు ఎదురు చూస్తే అది తప్పనిసరిగా ఈ విషమకర పరిస్థితుల నుంచి, కఠిన పరిస్థితుల నుంచి నిన్ను గట్టెక్కిస్తున్న రీతిని బట్టి ప్రభువుని స్తుతించాలి. రెండవదిగా కష్టకాలంలో ప్రభుకి ప్రార్థన చేస్తూ వచ్చావు. ఆయన అంటాడు, వాక్యం అంటుంది, దేవునికి వాక్యం అంటుంది, ఆయన నాకు చెవి ఎగ్గి నా మొర్ర ఆలకించెను. సో ఆలకించిన దేవుడు మనకున్నాడు కాబట్టి మనము ప్రభువుని స్తుతించడానికి ఎంతైనా యోగ్యత భాగ్యం అనేటువంటి వాళ్ళకి మనం ముందుకు సాగాలి. 3వ మాటగా అంటాడు ఆయన 2వ వచనంలో ఉంది, నాశనకరమైన గుట్టలో నుండి, జిగటగల ఊపుల నుండి ఆయన నన్ను పైకెత్తెను. చూడండి, నాశనకరమైన గుంట, దొంగ ఊబి, ఈ రెండిట్లో నుంచి దేవుడు ఇచ్చినట్టే నిన్ను పైకెత్తాడు. పైకెత్తిన దేవుడిని స్తుతించాలి. ఆపద రాకుండా కాపాడి దేవుడిని స్తుతించాలి. జిగటగల దొంగ పడకుండా ఉన్న దేవుడిని స్తుతించాలి. 4వదిగా ఆయన అంటాడు, నువ్వు సహనంతో కనిపెట్టుకుంటే తప్పనిసరిగా ఆయన మొర్ర ఆలకిస్తాడు. అంటే ఆలకించి దేవుని నువ్వు స్తుతించాలి. కాబట్టి ఈ వారం అంతా దేవుడు నన్ను కూడా ఈ 4 లక్షల చేత మనల్ని సజీవులతో ఉంచాడు. కాబట్టి మనం ఆయన్ని చూద్దాం. పాటల చేత, మాటల చేత ప్రభుని ఆరాధన చేద్దాం. ఆరాధన చేద్దాం. బిడ్డలు మరి సుహిత, సుష్మిత ఉన్నారు, వారు ఆరాధన నడిపిస్తారు.
జీవం నా సర్వం. అది లైవ్ ఎడబాయనిది మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ ఎత్తుకున్న ప్రేమ తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ తల్లి మరిచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ తల్లి మరిచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిలిలో నన్ను హత్తుకున్న ప్రేమ ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ కౌగిలిలో నన్ను హత్తుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ నేను పుట్టక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ నేను ఎరగక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ నేను పుట్టక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ నేను ఎరగక ముందే నన్ను ఎంచుకున్న ప్రేమ అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ఆరాధి ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు బాబు ప్రార్థన ఆరాధి ప్రార్థన ప్రార్థన స్ట్రైట్గా పట్టుకో నా సర్వం నీవే దేవా నా జీవం నా సర్వం నీవే దేవా
నీవే దేవా తప్పిపోయి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి తప్పిపోయిన నన్ను వెతికి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి ఏమివ్వగలను నీ ఎన్నాళ్ళని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. ఏమివ్వగలను నీ ఎన్నాళ్ళని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. నా జీవం నా సర్వం నీవే దేవా. ఉదయకాల సమయంలో ప్రభా ఈ పరిశుద్ధ దినమందు ప్రభా మీ సంఘంలో చేరుకొని సంఘంగా కూడి యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా మిమ్మల్ని పాడి స్థుతించి మీ వాక్యం వినడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభా అవకాశాన్ని బట్టి ప్రభా మీకు వేలాది వందనాలు స్థుతించలేకపోతున్నాను. అదేవిధంగా ప్రభా ఫేస్బుక్ మరియు యూట్యూబ్ ద్వారా చూసిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభా మీరు దీవించండి ప్రభా. వారికి ప్రభా మీ ఆశీర్వాదంలో ప్రభా మీ యొక్క ఆహారం ప్రభా జీవాహారం ప్రభా మంచిగా దయచేయండి ప్రభా. అయితే అదేవిధంగా ప్రభా మేము ఏదైతే సంక్షోభంలో ఉన్నామో ప్రభా దాని నుంచి బయటపడి ప్రభా మరలా ఈ సన్నిధిలో మీ సంఘంగా కూడుకొని మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని మీ పాటలు పాడుకొని ప్రభా మిమ్మల్ని ప్రార్థించడానికి ప్రభా మాకు ధన్యతను దయచేయండి ప్రభా. యేసయ్య ప్రభా మేము మా జీవితంలో ఏదైతే కోల్పోతున్నామో ప్రభా అది ఈ సమయంలోనైనా మేము గుర్తెరిగి ప్రభా మీ వారికి పరిగెత్తిగా ప్రభా మమ్మల్ని తయారు చేయండి ప్రభా. ప్రభా ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను ప్రభా మీరు ఆశీర్వదించండి ప్రభా. వారికి తగిన ఫలాలు ప్రభా మీకు దయచేయండి ప్రభా. అదేవిధంగా ప్రభా మేము వాక్యంలోకి వాక్య భాగంలోకి మేము వెళ్తుండగా ప్రభా మీ నడిపింపు మీ సన్నిధి ప్రభా మీ జ్ఞానంను మాకు దయచేసి ప్రభా సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ చేసినామని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని ఒక 10 నిమిషాలు మనం జ్ఞాపకము చేసుకుందాం. ఏంటంటే ప్రతి 100 సంవత్సరాలకి విశ్వంలో అనగా ఈ ప్రపంచంలో ఏదో విపత్తు సంభవిస్తూ ఉంది. విపత్తులు దాటుతూ వచ్చినటువంటి వారిలో చాలామంది అనేక రకములైనటువంటి భావాలు వ్యక్తీకరిస్తూ ఉంటారు. మానవ జీవితంలో ఏదైనా సంకట పరిస్థితి ఎదురైనప్పుడు నేనేంటి, నాకెందుకు ఇలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. అంటే మనం చాలాసార్లు మనకు ఎదురైనటువంటి పరిస్థితులను ఆసరాగా చేసుకుని ఈ బ్రతికెందుకు అన్నటువంటి నిరాశ నిస్పృహ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యంలో దేవుని బిడ్డలారా సంగమా చూస్తున్నారు కదా, దేవుని యొక్క వాక్యంలో నువ్వు ఒక రీతి అనుకుంటే దేవుడు ఇంకో రీతి అనుకుంటూ ఉంటాడు. దేవుడు నీ పట్ల ఏమనుకుంటున్నాడు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. పాత నిబంధన గ్రంథంలో మోసే అంటాడు చూడండి వాక్యంలో నిర్గమాకాండము 4వ అధ్యాయము 10వ వచనం. నిర్గమాకాండము 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు మోషే ప్రభువా ఇంతకు ఇంతకు మునుపైనను నీవు నా దాసునితో మాట్లాడినప్పటి నుండి ఆయనను నేను మాట నేర్పరిని కాను.
నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడని నేను నోటి మాంద్యము నాలిక మాంద్యము కలిగినటువంటి వాడను నాలాగా యెహోవాతో చెప్పగా యెహోవా మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు ఆ, మూగవాణినే గాని ఉమ్, చెవిటివాణినే గాని ఉమ్, దృష్టి గల వాణినే గాని గుడ్డివాణినే గాని పుట్టించిన వాడెవడు. చాలు. ఇక్కడ మోషేకి దేవుడు ఒక ప్రాజెక్ట్ అనగా ఒక గోల్, ఒక మిషన్ ఇస్తున్నప్పుడు మోషే కొన్ని సాకులు చెప్తాడు. ఆ సాకుల్లో అంటాడు, అయ్యా మరి చెప్పుకుంటూ వస్తూ అంటాడు, నేను నత్తివాడిని నోటి బాధగలవాడిని అంటాడు. అంటే మోషే దృష్టిలో మోషే నత్తోడు, మోషే దృష్టిలో మోషే నత్తివాడు, నాలుక మంది కలిగినటువంటి వాడు. కానీ దేవుని దృష్టిలో మోషే అంటే తెలుసా, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను బిడ్డ మోషే తన వైపు తను చూసుకున్నప్పుడు తన మోగతనము అంటే తన నత్తి తన మరి నోటి మాంద్యమే కనబడుతుంది. కానీ దేవుని దృష్టిలో మోషే మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎక్కడ? నిర్గమకాండ 12:3-7 నిర్గమకాండం 12:3-7 దేవుడు మోషేని గురించి తన ప్రణాళిక చెప్తూ ఉన్నాడు. మోషే మిక్కిలి 12:3 మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. సంఖ్యాకాండం 12:3 అలాగే 7 యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మోషే భూమి ద్వారా ఉన్న వారందరిలో మిక్కిలి కానీ మోషే దృష్టిలో మోషే నత్తివాడు, నోటి మాంద్యం కలిగిన వాడు. కానీ దేవుని దృష్టిలో మోషే మిక్కిలి సాత్వి. 7 అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆమేన్. దేవుని చూసినటువంటి ఇల్లు అనగా ప్రపంచంలో మోసినటువంటి నమ్మకమైన వాడు. దేవుని బిడ్డలారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. నీకున్న పరిస్థితులు బట్టి నువ్వు దిగజారిపోయిన పరిస్థితుల్లో నిరాశ నిస్పృహలతో నువ్వు అనుకుంటావు, నేను వేస్ట్, ఎందుకు పనికిరాదు, ఇక నాకు భవిష్యత్తు లేనే లేదు అని అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో మోషే డిఫెక్టెడ్ మ్యాన్ కాదు, లైఫ్ డిఫెక్టెడ్ మ్యాన్ కాదు. అయితే మోషేను పట్టుకుని దేవుడు అంటాడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు అంటాడు. దేవుడు బిడ్డ, ఇలాంటి సాక్ష్యం పొందుకుందామా? పొందుకుంటే దేవుడు ఈ ఆశలు తీర్చువాడుగా ఉంటాడని నేను మీకు సెలవిస్తున్నాను. తర్వాత దావీదు గురించి వాక్యం మాట చెప్పి సెలవిస్తుంది. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం, 1 సమూయేలు 24:14. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 24వ అధ్యాయం 14వ. ఇశ్రాయేలీయుల రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాటి వాణిని తరుముచున్నాడు, చచ్చిన కుక్కను కదా. చాలు. దావీదు ఏమంటాడంటే తను చూసి నేను చచ్చిన కుక్కను అంటున్నాడు. ఎవరు? దావీదు. కారణం, దావీదు ఇశ్రాయేలీయుడు, ఇశ్రాయేలీయులకు విరోధంగా ఫిలిష్తీయుడు మరి కేకలు వేస్తూ భయంకరమైన పరిస్థితుల చేత మరి భయపెడుతున్న తరుణంలో దావీదు అంటాడు, నేను చచ్చినా కుక్క వంటి వాడిని అంటాడు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా,
అదే సమయాలు 13-14 13వ అధ్యాయం 14వ వచనం 13వ అధ్యాయం 14వ వచనం 13-14 చదవమ్మా. బైబిల్ చూస్తున్నారా? యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని చాలు అంటే సరే. యెహోవా తన చిత్తానుసారమైన మనుషుని ఒకని కనుగొని ఉన్నాడు. ఎవరు? దావీదు. దేవుని దృష్టిలో దావీదు అంటాడు దేవుని చిత్తాన్ని చేయువాడు. కానీ దావీదు దృష్టిలో దావీదు అంటాడు నేను చచ్చిన ఒక్క ఆటవాడు. కాబట్టి నేను బిడ్డ మన అభిప్రాయాలు మనకు ఉంటాయి. కేవలం మన పరిస్థితులు బట్టి, మన పరిస్థితుల ప్రభావాన్ని బట్టి. కానీ దేవుడి దృష్టిలో గొప్పడు సుమి. దేవుడి పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ ప్రణాళిక సాగాలంటే నీ వైపు చూడకపోకుండా దేవుని వైపు మాత్రమే చూడు. మూడవదిగా చూద్దామా? మూడవదిగా నా దేవా యెహోవా, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించుకున్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. ఏమంటాడు సొలొమోను? పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను రాసుంటారు. అంటే ఎట్లంటే సొలొమోనుకున్న జ్ఞానము ఇంకెవరికి ముందు లేదు, వెనక లేదు. కానీ సొలొమోను అంటాడు నా తండ్రి రాజు నాకు ఇచ్చారయ్యా, కానీ నాకు బుద్ధి చాలదంటాడు. ఎవరు? సొలొమోను. సొలొమోను బాలుడు కనుక నాకు బుద్ధి చాలదంటాడు. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంటుంది సొలొమోను దృష్టిలో? సొలొమోను గురించి దేవుని దృష్టిలో దేవుని ప్రణాళిక ఎలా ఉందో తెలుసా? మొదటి రాజులు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం 3:12. నువ్వు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. ఏమంటాడండి? చిన్నప్పుడు బుద్ధి చాలన్నట్టు సొలొమోనుతో దేవుడు అంటాడు బుద్ధి వివేకములు గల హృదయాన్ని ఇస్తున్నాడు అంటాడు. అంటే ఎవరైతే అడుగుతారో, ఎవరైతే మరి ఇది కావాలనుకుంటూ ఉంటారో ప్రభు తప్పనిసరిగా నీకున్న ప్రణాళికను నీ పట్ల నా పట్ల నెరవేర్చి దేవునికి ఉంటాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అలా నూతన నిబంధనకు వద్దాం. నూతన నిబంధనకు వస్తే బాప్తిస్మా ఇచ్చే యోహాను గూర్చి మత్తయి సువార్త, లూకా సువార్త 3:16. లూకా సువార్త 3:16 వచ్చింది. బాప్తిస్మా యోహాను గూర్చి ఆయన అనుకుంటున్న మాట. ఎవరు? యోహాను అనుకుంటున్న మాట. 3:16. యోహాను నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, వస్తున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాదు. చాలండి. ఆయన చెప్పుల వారు అనగా ప్రభు యొక్క చెప్పుల వారు విప్పుటకు నేను యోగ్యుడే కాదన్నట్టుగా యోహాను తగ్గించుకుంటున్నాడు. కానీ యోహాను దేవుని దృష్టిలో ఎలాంటి తెలుసా? 3:16 చదవండి. అదే 4 లూకాసు 1:14. లూకాసు వార్త 1:14. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడు. చాలు. ఏంటంటే ప్రభు దృష్టిలో యోహాను ఏంటంటే బాప్తిస్మా యోహాను గొప్పవాడుగా ఉన్నాడు. అలాగే 11 కూడా చదవండి. అదే లూకాసు వార్త 11వ అధ్యాయం 11వ వచనం. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డును అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా. లూకాసు వార్త 11:11. కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులని నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించునను. చాలు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మాట ఉంది. స్త్రీలు కలిగిన వారిలో యోహాను గొప్పవాడు. స్త్రీలు కలిగిన వారిలో యోహాను గొప్పవాడు. కానీ యోహాను ఏంటంటాడు? ఆయన చెప్పులో వారు ఇప్పటికైనా
నేను యోగ్యుడి కాదు అంటాడు. కానీ దేవుని దృష్టిలో యోహానేటోడు స్త్రీలు కన్నా వారిలో మరి ఆయన కంటే గొప్పవాడు లేడని దేవుడు సాక్షిస్తున్నాడు. దేవుని బిడ్డ ఇంకో మాట పూర్తి చేస్తాను. లూకా శుభవార్త 18వ అధ్యాయం 12-13 వచనాలు. 12-13 లూకా శుభవార్త 18వ అధ్యాయం 12-13 వచనాలు. వారమునకు 2 మారులు ఉపవాసము చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశము వైపు కన్నులు ఎత్తుటకైనను ధైర్యం చాలక పట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఇక్కడ సుంకరి దృష్టిలో సుంకరి అంటున్నాడు పాపి. సుంకరి దృష్టిలో సుంకరి అంటున్నాడు పాపి. కానీ దేవుని దృష్టిలో సుంకరి అంటున్నాడు అదే 11 చూడు 13 వచ్చిన చదవండి. 13 చదవండి. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులు ఎత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. అంటే దేవుని దృష్టిలో ఈ సుంకరి అంటున్నాడు అతని కంటే ఇతడు అంటే పరిసయ్యుని కంటే సుంకరి నీతిమంతుడుగా కనపడ్డాడు. దేవుని బిడ్డ నువ్వు ఎలాంటి పాపముల చేత దోషముల చేత దేవునికి దూరంగా ఉన్నా కానీ నువ్వు ఇక్కడ అయ్యో నేను పాపిని అనే భావం నీలో ఉన్నా కానీ దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడివి. నీ పాపాలు క్షమించి ఆయన నీతిమంతుల జాబితాలోకి నన్ను ఆయన చేసిన సిద్ధంగా ఉన్నాడు. వస్తావా? ఆయన చేతిలోకి వస్తావా? ఆయన దగ్గరికి వస్తావా? వస్తే కనుక ఇదే అనుకూల సమయము, నేడు రక్షణ దినం. కనుక నువ్వు వచ్చి ప్రభువుని అంగీకరించి ప్రభువు కోసం నువ్వు బ్రతికితే నీ రూపాన్ని, నీ శాపాన్ని, నీ యొక్క పాపాన్ని తీసివేసి ఆయన నిన్ను పరిశుద్ధుల గుంపులో, దేవుని గుంపులో, దేవునికి పనికొచ్చే పాత్రగా నిన్ను నన్ను వాడుకుంటాన్ని సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు ఇచ్చిన మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి పరిశుద్ధ స్తోత్రాలు. మా సంఘ కుటుంబాలు లైవ్ చూస్తున్నాయి, అలాగే ప్రభా యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉన్నారు. చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దర్శించి పాపము గుంపులో మమ్మ చేర్చక నీతిమంతులుగా తీర్చండి. నిన్ను బట్టి ప్రభా నిన్ను అంగీకరించిన కారణాన, మా పాపాలు ఒప్పుకున్న కారణాన నిబిడగా అంగీకరించి నీ కృప చూపించమని నీ సన్నిధిలో మరొక వారం ఇచ్చిన నీకు వందనాలు తెలియజేస్తూ ప్రభా మరి కష్ట పరిస్థితుల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, ఇరుకుల్లో ఉన్నాం. కొంతమందికి తినడానికి కష్టంగా ఉంది, కొంతమందికి ప్రభా మరి ద్రవ్యం లేదు, కొంతమంది బలహీనతలు, కొంతమందికి మానసిక సమస్యలు, కొంతమందికి ప్రభా మరి నానా రకమైన ఇబ్బందుల చేత బాధపడుతున్నారు. వీళ్ళందరికీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ కృప చూపించమని, సహాయం చేయమని, సమస్త మహిమాగంత ప్రభావం మీరే పొందుకోమని క్రీస్తు ప్రభునామములో ప్రార్థించి అడిగి పొందుకుంటాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు సమాధానకర్త అయిన యేసు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్ని సహవాసము, సంతోషము, సమాధానం మనందరి మీద, ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడ్డ మీద మనందరికీ తోడైనగాక. ఆమేన్.